హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 6వ పాఠ్యాంశం సుభాషితాలు. ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తున్నాను, చూడండి. క్షమించండి, ఈ పాఠ్యాంశంలో ఇంతకుముందు భాగంలో మీకు 4వ పద్యము మాటకు ప్రాణము సత్యము అన్న పద్యాన్ని చెప్పాను కదా. అది పోయిన సంవత్సరం ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్నది. ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్లో 4వ పద్యం మారింది. నేను పొరపాటుగా పోయిన సంవత్సరం టెక్స్ట్ బుక్ నా దగ్గర ఉండటం వల్ల దాంట్లోంచి చెప్పాను పొరపాటుగా. ఈ భాగంలో ఈ 4వ పద్యము ఈ సంవత్సరం నేర్చుకోవడంతో పాటు నెక్స్ట్ పేజీలో ఉన్న పద్యాలు కూడా మనం నేర్చుకుందాం, సరేనా? తనువున విరిగిన ఎలుంగుల ననువునన్ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలుని యదిపా. మరొకసారి విందామా? తనువున విరిగిన ఎలుంగుల ననువునన్ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలుని యధిపా. ప్రతిపదార్థము తనువున. తనువు అంటే శరీరము. తనువున శరీరములో విరిగిన ఎలుంగుల. ఎలుగులు అంటే బాణపు మొనలు. బాణంకి ముందు పదునుగా ఉన్న మొనలు. విరిగిన అలుంగుల. ఈ బాణపు మొనలు శరీరంలో గుచ్చుకున్నా సరే అనువున బుచ్చంగా వచ్చు అంటే ఆ బాణపు మొనలు శరీరంలో విరిగినప్పుడు వాటిని తీసి వాటి వల్ల అయిన గాయాలను కూడా మనము మాంచవచ్చు. ఆ బాణపు మొనల వల్ల అయిన గాయాలను కూడా మనం మాంచవచ్చు. అతి నిష్ఠూరతన్. అతి నిష్ఠూరంగా, చాలా నిష్ఠూరంగా, చాలా ద్వేషంగా మనమున నాటిన మాటలు. మనస్సులో నాటుకుపోయిన మాటలు. మనం ఎవరినైనా ఏదైనా అతి నిష్ఠూరంగా తిడితే అవి వాళ్ళ మనసులో బాగా నాటుకుపోతాయి. ఆ మనసులో ఉన్న మాటలు వాళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. వినుము ఎన్ని ఉపాయములను. ఎన్ని ఉపాయాలు చేసి విన్నా సరే వెడలునే. ఆ మనసులో ఉన్న బాధ అనేది పోతుందా? వెడలునే పోతుందా? పోదు కదా. ఎవరినైనా మనం తిడితే ఆ మనసులో ఆ బాధ అనేది ఎప్పటికీ పోదు. మనం దాన్ని ఎప్పటికీ కూడా వాళ్ళ బాధని మాంచలేం. శరీరంలో బాణాలు గుచ్చుకున్నా సరే ఆ బాణాలని తీసి మనం ఆ గాయాలను మాంచచ్చు, కానీ మనస్సులో ఈ చెడు మాటల వల్ల ఏర్పడిన బాధను మనం పోగొట్టలేము అని. 5వ పద్యం రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరము నవ్వు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోప కుమారా. మరొకసారి విందాం. రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరము నవ్వు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోప కుమారా. ప్రతిపదార్థం రోషావేశము. రోషము, ఆవేశము. జనులకు దోషము. జనులు అంటే ప్రజలకి, మనుషులకి రోషము, ఆవేశం అనేది దోషము. అవి చెడు లక్షణాలు. రోషం, ఆవేశం ఉండటం అనేది చెడు లక్షణాలు. తలపోయ విపుల దుఃఖకరమును అవు. తలపోయ ఆలోచిస్తే, విపుల ఈ భూమి మీద, దుఃఖకరమును అవు. ఆ రోషావేశములు అనేటివి, రోషము, ఆవేశం అనేవి మనకు దుఃఖకరం కూడా అవుతాయి. మనకి దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి. రోషము విడిచిన ఎడ. రోషము విడిచిపెట్టినట్లయితే సంతోషింతురు బుధులు. పండితులు సంతోషిస్తారు. మనము రోషావేశాలని విడిచిపెట్టినట్లయితే బుద్ధిమంతులు, పండితులు సంతోషిస్తారు. హితము దోప కుమార. హితము తెలుసుకో కుమారా.
మంచి తెలుసుకో. 6వ పద్యం. మరవ వలెంగీడు నెన్నండు మరువంగా రాదు మేలు మర్యాదలతో దిరుగవలె సర్వజనముల దరింబ్రేమ మెలంగవలయు ధరణి కుమారి. మరొకసారి. మరవ వలెంగీడు నెన్నండు మరువంగా రాదు మేలు మర్యాదలతో దిరుగవలె సర్వజనముల దరింబ్రేమ మెలంగవలయు ధరణి కుమారి. ప్రతిపదార్థం. మరువవలెను కీడు, మనకు జరిగిన కీడుని మరువవలెను, మరచిపోవాలి. ఎవరైనా మనకి కీడు చేస్తే దాన్ని మర్చిపోవాలి. దాన్ని మనసులో పెట్టుకొని వారి మీద పగ సాధించాలి అనుకోకూడదు. అది మర్చిపోవాలి. ఎన్నండు మరువంగా రాదు మేలు, ఎన్నడూ కూడా మరువగా రాదు, మరచిపోకూడదు. మేలు, మనకు ఎవరైనా మేలు చేస్తే దాన్ని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళ పట్ల మనము కృతజ్ఞతతో ఉండాలి ఎప్పుడు కూడా. మర్యాదలతో తిరుగవలే, మర్యాదగా మనం నడుచుకోవాలి. అందరితో సమాజంలో మనము గౌరవ మర్యాదలతో నడుచుకోవాలి. సర్వజనములన్ ప్రతి ఒక్కరి పట్ల ధరిణి ప్రేమ, అందరి పట్ల మనము ప్రేమతో మెలగవలయు, అందరితో మనం ప్రేమతో మెలగాలి. అందరి పట్ల మనము ఇష్టంతో మెలగాలి. అందరూ మనల్ని ఇష్టపడాలి. ధరణి, ఈ భూమి మీద మనం ఎప్పుడు కూడా మనకి కీడు చేసిన వారిని అలాగే మనసులో పెట్టుకోకూడదు, గుర్తు పెట్టుకోకూడదు. మనకు మేలు చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. సమాజంలో మనం గౌరవ మర్యాదలతో తిరుగుతూ అందరి పట్ల ప్రేమానురాగాలతో మనం మసలుకోవాలి. 7వ పద్యం. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. మరొకసారి విందాం. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటముల చదువవలయు పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. ప్రతిపదార్థము. పుస్తకములు చదువ పూర్ణత్వము అబ్బదు, పుస్తకాలు చదివినంత మాత్రాన పూర్ణత్వం అనేది అబ్బదు. మనిషి జీవితానికి పూర్ణత్వం అనేది పుస్తకాలు చదివినంత మాత్రాన అబ్బదు, రాదు. హృదయ సంపుటము అంటే పుస్తకము అనే, హృదయ సంపుటములు అంటే మనసు అనే పుస్తకాన్ని మనము చదవాలి. ఇతరుల మనసును మనము చదవగలగాలి. వారి ఇష్టాలు, వారి మనసును మనం తెలుసుకోగలగాలి. పారిశుద్ధ్యము ఒకటే. పారిశుద్ధ్యము అంటే ఇక్కడ బయటకు భౌతికంగా ఉన్న పరిశుభ్రత కాదు, మన మనసులో ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, అంటే మంచిగా ఉండాలి అని. అవొక్కటే పరమాత్మ చేర్చును, అవి మనల్ని పరమాత్ముడి దగ్గరికి చేరుస్తాయి. అంటే మన మనసులో ఏ చెడు ఆలోచనలు ఏవి లేకుండా మన మనసును మనం పరిశుద్ధంగా ఉంచుకొని ఇతరుల మనసులు చదవగలిగితే మనకి పరమాత్మని మనం చేరుకోగలము. 8వ పద్యం. సిరిగలవానికెయ్యడలన్ చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరిగురిగాదు పేదలకు నేర్పునంజేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేగుండొక వర్షము వాడిన చేలమీందటన్ గురిసినంగాక ఎంబుందులన్ గుర్వంగ నేమి ఫలము భాస్కరా. మరొకసారి. సిరిగలవాని కెయ్యడలంజేసిన
మేలది నిష్ఫలంబగున్ నెరిగురిగాదు పేదలకు నేర్పునంజేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేఘుండొక వర్షము వాడిన చేలమీందటన్ గురిసినంగాక యంబుందులన్ గుర్వంగ నేమి ఫలము భాస్కరా. ప్రతిపదార్థం సిరిగల వానికి. సిరి అంటే సంపద. సిరిగల వానికి అంటే సంపద కలిగిన ధనవంతుడికి ఎయ్యడలం చేసిన ఎంత చేసినా మేలు అది ఆ చేసిన మేలు నిష్ఫలంబు అగున్ ధనవంతుడికి మనం ఎంత మేలు చేసినా అది నిష్ఫలము, అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ధనవంతుడికి మనం చేసే మేలు ఎందుకు పనికిరాదు, అతడికి కృతజ్ఞత కూడా ఉండదు చేసిన మేలుకి. ఎరిగురి కాదు పేదలకు, పేదవారికి, కష్టాల్లో ఉన్న పేదవారికి నేర్పునన్ చేసిన నేర్పుతో చేసిన సత్ఫలం బగున్ ఆ మేలు అనేది ఈ పేదలకు చేస్తే అది సత్ఫలము అవుతుంది, దానికి మంచి ఫలితం ఉంటుంది. వరపున వచ్చి. వరపున అంటే కరువు కాటకాల్లో ఉన్నప్పుడు వచ్చి మేగుండొక వర్షము వాడిన చేల మీందటన్ గురిసిన గాక. మేఘము కరువులో ఉన్నప్పుడు వాడిపోయిన చేల మీద, చేలు పంటల మీద కురిసిన కాక, కురిస్తే తప్ప అంబుందులన్. అంబుందులు అంటే సముద్రాలు, సముద్రాల మీద గుర్వంగా ఏమి ఫలము. బాగా కరువులో ఉన్న ఎండిపోయిన పంట చేల మీద మేఘం వచ్చి వర్షం కురిస్తే లాభం, కానీ సముద్రాల్లో వర్షం కురిస్తే ఏం లాభం ఉంది. అలాగే కష్టాల్లో ఉన్న పేద ప్రజలకి నేర్పుతో చేసిన మంచి సత్ఫలితం ఇస్తుంది, కానీ సంపదలున్న ధనవంతుడికి చేసిన మేలు ఏ విధంగా ఫలితం ఇస్తుంది. 9వ పద్యం. నోంచిన తల్లిదండ్రికిన్ తను భవుండొక్కండే చాలు మేటి చేచాంచని వాడు వేరొకండు చాంచిన లేదనకిచ్చు వాండు నోరాంచి నిజంబకాని పలుకాడని వాండు రణంబులోన మేందాంచని వాడు భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. మరొకసారి. నోంచిన తల్లిదండ్రికిన్ ధనున్ భవుండొక్కండే చాలు మేటి చేచాంచని వాడు వేరొకండు చాంచిన లేదనకిచ్చు వాండు నోరాంచి నిజంబకాని పలుకాడని వాడు రణంబులోన మేందాంచని వాడు భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. ప్రతిపదార్థం నోంచిన. నోచిన తల్లి తండ్రికి, మొక్కులు మొక్కి నోచిన తల్లి తండ్రికి, పుణ్యం చేసుకున్న తల్లి తండ్రికి తనూభవుడు. తనూభవుడు అంటే కొడుకు. తనూభవుడు ఒక్కడే చాలు, ఒక్కడున్నా చాలు. ఎలాంటి వాడు. మేటి చాచని వాడు, ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచని వాడు. వేరకండు చాచిన లేదనక ఇచ్చువాడు, వేరొకడు వచ్చి అడిగితే ఏది లేదనకుండా ఇచ్చే దానగుణం ఉన్నవాడు. నోరాంచి నిజంబ కాని పలుకాడని వాడు, నోరు తెరచి నిజం తప్ప వేరొక మాట పలుకని వాడు. రణంబులోన. రణము అంటే యుద్ధం. యుద్ధంలోన మేను శరీరము దాచని వాడు, యుద్ధంలో భయపడి శరీరాన్ని దాచుకునేవాడు కాదు, యుద్ధానికి ధైర్యంగా పోరాడేవాడు. శరీరాన్ని దాచకుండా యుద్ధంలో పోరాడేవాడు. ఇలాంటి వాడు
ఒక్కడైనా చాలు వాడే తల్లిదండ్రికి మేటి కొడుకవుతాడు. పుణ్యం చేసుకున్న తల్లిదండ్రులకి ఒకరి దగ్గర చెయ్యి చాచని వాడు వేరొకరు చెయ్యి చాచి అడిగితే లేదనకుండా ఇచ్చే దానగుణం ఉన్నవాడు, నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు, యుద్ధంలో శరీరం దాచుకోకుండా యుద్ధం చేయగలిగేవాడు ఒక్కడున్నా చాలు ఆ కొడుకే మేటి. విన్నారు కదా పద్యాలు. ఈ పద్యాలు మీరు సొంతంగా నేర్చుకోండి. 1కి 2 సార్లు మీరు రాస్తూ పలుకుతూ ఈ పద్యాలు నేర్చుకోండి. తర్వాత మీకు భావాలు కూడా ఇక్కడ ఇచ్చాను కదా. నేను చెప్పిన ప్రతి పదార్థం 1కి 2 సార్లు విని ఈ భావాలు చదివి పద్యాన్ని భావయుక్తంగా రాగయుక్తంగా చదవడం నేర్చుకోండి. అలాగే పద్యానికి భావాన్ని పద్యాన్ని నేర్చుకోండి. నేర్చుకోవడమే కాదు, ఆ పద్యంలో చెప్పిన మంచి మాటల్ని మనము పాటిస్తూ ఉండాలి కదా. అప్పుడే మనం చదువుకున్న చదువుకి ఒక విలువ అనేది ఉంటుంది. చదివిన చదువు పాటించకపోతే ఆ చదువుకు విలువ లేదు కదా. కాబట్టి ఈ పద్యాల్లో చెప్పిన మంచి మాటల్ని మీరు పాటించండి, సరేనా.